నమస్తే మీ మల్లె సంధ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ప్రపంచ దేశాన్ని ఖైరతాబాద్ వినాయకుని చూడడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్లో వినాయకుని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఎన్ని అడుగులు తయారు చేస్తున్నారు, ఈ ఉత్సవ కమిటీ అధ్యక్షుడైన రాజ్ కుమార్ సార్ని ఈరోజు మనం అడిగి తెలుసుకున్నాం. ఏం చేస్తుంటారు? గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్. అయితే ఈసారి ఏం పేరుతో నా వినాయకుని పెట్టాలనుకుంటున్నాను? విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. సంతోషం అన్న. ఈ ఎన్ని సంవత్సరాలకెళ్ళి వినాయకుని ఇక్కడ పెట్టడం జరుగుతుంది? 71 సంవత్సరం నుంచి చేస్తా ఉన్నాం. ప్రతి ఇయర్లీ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు కదా, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఏం లేదు. 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమరయోధులుండే, ఆయన ఒక్క అడుగుతో మొదలుపెట్టిన వినాయకుడు. ఆయన తర్వాత మా నాన్నగారు అనేటువంటి సింగరి సుదర్శన్ ముదిరాజు గారు ఆయన ఒక్క అడుగుని పెంచుకుంటూ 70 అడుగుల దాకా తీసుకెళ్లారు. ఆయన 2022లో స్వర్గస్థులయ్యారు. ఆయన తర్వాత సందీప్ రాజ్ గారు అని మా మామయ్య గారు ఉంటారు, ఆయన నేను బస్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్, అదే వారితో పాటు ఇతర పెద్దలందరి సహకారంతో ఇంత పెద్ద ఉత్సవాలు అనేవి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. సరే, ఓకే అన్న. దీనితో పాటు మనం వినాయకుని పెడుతున్నాం కదా, దేవ పూజ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఈ లడ్డు ప్రసాదం ఇక్కడనే పంచుతున్నారు. కొంతమంది వేలపాట చేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడనే పంచుతున్నారు కాబట్టి నాకు చాలా సంతోషం. ఈ వినాయకుని ఉత్సవంతో పాటు మన హిందూ సాంప్రదాయం ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? అంటే హిందూ సాంప్రదాయం ప్రోత్సహించడం అంటే మీరు చెప్పే ఉద్దేశం అంటే హిందూ సనాతన ధర్మం ఈ విధంగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అంటే చెప్పమంటాను. అంటే ఇప్పుడు పిల్లలందరి గురించి చెప్పమంటారా? అట్లా చెప్తేనే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా మొత్తం మన ఖైరతాబాద్ వినాయకుని చూస్తుంది కదా, దానితో పాటు మన హిందూతత్వం కూడా కొద్దిగా అంటే తెలియదు అంటలేను, మర్చిపోయింటారు. పునరావృతం చేస్తూ మన హిందూ సాంప్రదాయం ఈ విధంగా ఉండాలి. కల్చర్కి అలవాటు పడకుండా మన సాంప్రదాయం పెరుగుతుంది కాబట్టి కల్చర్కి అలవాటు పడకుండా మన హిందూ సాంప్రదాయం పాటు చూసుకుంటూ ఉండాలని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసింటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మహాభారతం కానీ ఇలాంటి పురాణాల కథల గురించి ఏమన్నా చెప్తున్నారన్న? ఇక్కడ ఏం కథలు డెవలప్ చెప్పారు. మీరు ఎవరు ఉంటే మనుషులే చెప్పిద్దాం. ఇక్కడ చెప్పిస్తాను. ఎవరు మనుషులు భాగవతము భారతము అన్ని గిట ఏమైనా ఉంటే గిటే చెప్తే మీరు ఎవరిన మనుషులు ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా చెప్పిద్దాం. ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం మనం విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని ఏర్పాటు చేశాము. అన్న వాళ్ళు మహబూబ్నగర్ నుంచి వచ్చారంట, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా దూరం నుంచి వచ్చారు. నాకు తెలిసి నేను బోనాల పండుగ కవర్ చేయడానికి వచ్చినట్టున్నారు. సో వారికి ఇటువంటి మహబూబ్నగర్ నుంచి వచ్చినందుకు మహబూబ్నగర్ సోదరులందరికీ ఏంటంటే ఈయన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి, ఆయన ఎంకరేజ్మెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడుతారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశము. సో ఈ వినాయకుడు విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. ఒకవైపు మీరు చూసినట్టయితే వాసవి కన్వేక అమ్మవారు, అదే వైపు ఇంకోవైపు చూసేస్తే ఇక్కడ స్థల మహత్యంలో ఒక అమ్మవారి గుడి ఉండే, ఈ వినాయకుడు పెట్టే స్థలంలో గజ్జల అమ్మవారు, ఆ అమ్మవారు పెట్టి ఉన్నాము. దాంతోపాటు మీరు చూసినట్టయితే పురి జగన్నాథ స్వామి, అదేవిధంగా ఇంకో పక్కకు శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ఎందుకంటే వినాయక చవితి అంటే ప్రపంచం మొత్తం గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ వినాయకుని కారణంగా ఇక్కడ ఈ మహబూబ్నగర్ నుంచి అన్నవాళ్ళు వచ్చారు. అన్నవాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. భాగవతము ఇట్లా చరిత్ర గురించి, సనాతన ధర్మం గురించి చెప్పమని చెప్తాను. ఖచ్చితంగా ఆ దిశలో మేము కూడా చెప్పనీకి ప్రయత్నం చేస్తాము. మరి భక్తులందరూ 27వ తేదీ ఫెస్టివల్ ఉంటుంది. ప్రభుత్వ పరంగా మాకు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ సపోర్ట్ చేస్తారు. ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహకరిస్తారు. మరి ఇంతమంది సహకరించడం వల్ల లక్షలాది మంది భక్తులు ఇక్కడ భగవంతుడు దర్శించుకుంటా ఉన్నారు. 6వ తేదీ నిర్జల ఏకాదశి, జూన్ 6వ తేదీ పూజ చేశాము. దాదాపు 82 రోజుల సమయం ఉండే. మరి సుమారు 6 రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు వచ్చి వినాయకుని తయారు సుమారు 6 రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులు వచ్చి వినాయకుని తయారు చేయడం జరుగుతుందన్నమాట.
మరి మల్లేశాన మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఇంకా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా వినాయక చవితి వచ్చి భగవంతుని దర్శించుకోండి, భగవంతుని ఆశీస్సులు పొందండి.